సంకల్పం సిద్ధిస్తుంది. అన్ని వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. రుణ విముక్తి యత్నాలు కొలిక్కి వస్తాయి. శత్రువుల బెడద తగ్గుముఖం పడుతుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు. పురోభివృద్ధికి అవసరమైన అవకాశాలు అందివస్తాయి. సంతాన సంబంధ శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. బాధ్యతల నిర్వహణలో ప్రశంసలు అందుకుంటారు. ఎదుగుదలకు కొత్త పరిచయాలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు. విదేశీ ప్రయాణ యత్నాలు అనుకూలిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. వృషభం. స్థిరచిత్తంతో చేసే పనులు సఫలమవుతాయి. ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. అభీష్టం నెరవేరుతుంది. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పోటీల్లో మీరే విజేతలుగా నిలుస్తారు. అధికారులు కుటుంబ పెద్దల ఆదరాభిమానాల్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. చెడు ఆలోచనల్ని నియంత్రించాలి. ఓ దశలో అయిష్టమైన పనిని చేయాల్సి రావటం వేదనకు కారణమవుతుంది. ప్రమాదాలకు ఆస్కారముంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి వృద్ధి చెందుతుంది. మిథునం. వ్యవహార జయం ఉంది. అంతర్గత ఆనందం పెరుగుతుంది. కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. సంతానం కోసం తపించే వారి ఆశలు తీరే సూచన ఉంది. విజ్ఞానాన్ని పెంచుకుంటారు. నిజాయితీకి గుర్తింపు లభిస్తుంది. కీలక సమయంలో జీవిత భాగస్వామి సూచన మేలు చేస్తుంది. ఆత్మీయులతో విందుకు హాజరవుతారు. శారీరక మానసిక ఆనందాన్ని పొందుతారు. విదేశీ ప్రయాణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు బాధ్యతగా మెలగాలి. వారసత్వ ఆస్తి వ్యవహారాల్లో జాప్యం తప్పదు. ప్రయాణాల్లో జాగ్రత్త. కర్కాటకం. మేలిమి ఫలితాలను పొందుతారు. వ్యవహారాలన్నీ సఫలమవుతాయి. ఆర్థిక స్థిరత్వానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. ప్రత్యర్థుల కుట్రల్ని భగ్నం చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత వృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త బంధాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ప్రయాణం వినోదభరితంగా సాగుతుంది. ప్రయాణాల్లో ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సింహం. లక్ష్యాన్ని సాధిస్తారు. అన్ని కీలక వ్యవహారాల్లోనూ శుభ ఫలితాలను పొందుతారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వస్తు ప్రాప్తి ఉంది. మానసిక శారీరక సౌఖ్యాలను పొందుతారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. అదృష్టం తోడుంటుంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి. ఇతరులతో సత్సంబంధాలుంటాయి. విజ్ఞానాభివృద్ధికి అనుకూలం. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా గడుపుతారు. మిత్రులతో విందుకు హాజరవుతారు. ప్రేమ వ్యవహారాలు ఫలించే సూచన లేదు. కన్య. శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. మిత్రులు సహకరిస్తారు. బలహీనతల్ని అధిగమిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వివాదాలు అనుకూలంగా సాగుతాయి. సహచరులతో ఏర్పడిన అపోహలు తొలగిపోతాయి. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలోచన విధానం మారుతుంది. వృధా ఖర్చు తగ్గించండి. రక్త సంబంధీకుల గురించిన సమాచారం బాధిస్తుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం వల్ల ఇబ్బంది వస్తుంది. బద్ధకం వద్దు. తుల. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి. వస్త్రాభరణాల్ని కొంటారు. కీలక సందర్భంలో ధైర్య సాహసాల్ని ప్రదర్శిస్తారు. పెద్దల ఆశీస్సుల్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. బహుళాతనం మంచిది కాదు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. కీలక సమాచారం ఆనందాన్నిస్తుంది. తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల బంధువులతో విరోధం ఏర్పడుతుంది. స్థిరాస్తి రంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి. సంతాన సంబంధ చిక్కులుంటాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. వృశ్చికం. ప్రయత్నపూర్వకంగా చేసే పనులు ఫలిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. కీలక కార్యాల్లో విజయం లభిస్తుంది. తోబుట్టువుల వ్యవహారాల్ని చక్కదిద్దుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రియతములను కలుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. దైవక్షేత్రాల్ని సందర్శిస్తారు. కమ్యూనికేషన్ల రంగంలోని వారికి యోగదాయకంగా ఉంటుంది. అకారణ వివాదాల్లో ఇరుక్కునే సూచన ఉంది. మీలోని భావాన్ని చెప్పలేక చిక్కుల్లో పడతారు. ఆస్తి విక్రయ వ్యవహారం వాయిదా వేయండి. ధనుస్సు. వ్యవహారాలు ఆశించినట్లే సాగుతాయి. ఆర్థికంగా సంతృప్తికరంగానే ఉన్న బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. తెలివితేటలకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉన్నత స్థితికి చేరే ప్రయత్నాలు ఫలిస్తాయి.
సోదరవర్గం తోడుంటుంది. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. కీలక సమాచారం అందుతుంది. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. ఇరుగు పొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రయాణం లాభిస్తుంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. రెండో పెళ్లి యత్నం ఫలించదు. మకరం, కొంత జాప్యమైన పనులు సజావుగానే పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగానే ఉంటాయి. వాహన యోగం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. చక్కటి వ్యక్తిత్వంతో పెద్దల మన్ననల్ని పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పురోభివృద్ధి దిశగా సాగించే ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. అనవసర ప్రయాణాలు మానుకోండి. ఆత్మీయుల చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. పొరపాటు చర్యల కారణంగా పరిహారం చెల్లించాల్సి వస్తుంది. నోటి దురుసు మంచిది కాదు. ఎవరికీ హామీగా ఉండకండి. కుంభం, వారమంతా శుభప్రదంగా సాగుతుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆనందం వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో విందు వినోదాలకు హాజరవుతారు. ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్టం తోడుగా ఉంటుంది. వారం మధ్యలో వృధా ఖర్చు ఉంటుంది. అనవసర జోక్యం వద్దు. మీనం, పట్టిందల్లా బంగారంలా సాగుతుంది. చేపట్టిన ప్రతి కార్యము సఫలమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. ప్రత్యర్థుల కుట్రల్ని వమ్ము చేస్తారు. నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఉన్నత అవకాశాలను పొందుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయత్నం, దూర ప్రదేశాల్లో స్థిర నివాసం యత్నం అనుకూలిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతాన సంబంధ శుభవర్తమానం అందుతుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. వృధా ఖర్చు తగ్గించాలి. కోర్టు వ్యవహారాల్ని నిర్లక్ష్యం చేయకండి. బద్ధకం వద్దు. శుభమస్తు.